జాగ్రత్తగా నాడు, లేదంటే నీతో పాటు నేను చేస్తా. బాలుబలి మాట్లాడింది, బాలుబలి మాట్లాడింది, పాప మాట్లాడుతుంది, బాలుబలి మాట్లాడుతోంది, మహేంద్ర బాలుబలి మాట్లాడుతోంది. అమ్మా అమ్మా ఏంటమ్మా పాప మాట్లాడడం ఏంటి? అసలు ఈ బాలబలి ఎవరు? ఇదంతా నా ఊహ. ఈ ఊహలో ఇప్పుడు మధు ఎలా వచ్చింది? కళ్ళు కూడా ఆ మధు నన్ను వదిలిపెట్టట్లేదు. అవును, కళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారేమిటి? ఓ, బాహుబలి ఎఫెక్టా? ఏమైంది అత్తయ్య గారు? ఏమీ లేదే, చిన్న పేడకలు వచ్చింది. అమ్మా అవతల బోర్డు వచ్చిందమ్మా. అమ్మా రామాపురం అటుంది, సీతాపురం ఇటుంది, ఎటువైపు వెళ్దాం అమ్మా? రామాపురం వైపు తిప్పరా. ఓకే. తిగ్గరదానా తిప్పమనేది నా మెడను కాదే కార్ని. ఒరేయ్, రామాపురం వైపు వెళ్ళరా. ఆ. ఇక్కడేదో రామాపురం సీతాపురం అని బోర్డుంది సిస్టర్. ఎక్కడికి వెళ్దాం సిస్టర్? సీతాపురం వెళ్దామన్నయ్య. సీత అనే పేర్లోనే ఏదో ధైర్యం ఉంది, అటే పోనివ్వండి. డ్రైవర్ బాబు, సీతాపురం పోని. చేతు చేతు ఇక్కడ ఆపరా. రండి. అరే చేతు, ఇల్లు బాగుందిరా, రెంట్కిస్తే బాగుంటుందిరా. రెంట్కి ఇస్తారో లేదో అమ్మా. టాయిలెట్ అత్తయ్య గారు. నీ బొందే, అది టాయిలెట్ కాదు, టూలెట్. చదువు లేదు, సంధ్య లేదు, అద్దెకిస్తారంట. అమ్మా మన మాటలు లోపల ఉన్న వాళ్ళకి ఎలా అనిపించాయమ్మా? అరే పదరా చూద్దాము. పెద్ద డాడీ సార్. అయ్యో, ఏంటి సార్, ఎంత ఇల్లు అద్దెకడిగితే మాత్రం ఇలా కాళ్ళు పట్టుకోవడం ఏం బాలేదు సార్. నేను మీ కాళ్ళు పడుకోవడం కాదమ్మా, ఆవిడ కాలుతో తంతే మీ కాళ్ళ మీద వచ్చి పడ్డాను. ఆవిడ ఎవరావిడ? అది అమ్మో అమ్మో. కాంతం, కంచు కాంతం, నాతో పెట్టుకుంటే అంతం. ఎవరు మీరు? సూయ అనసూయ. ఎందుకొచ్చారు? అద్దెంటి కోసం. ఏయ్, అద్దె గిద్దె అంటే గుద్దుకు చంపదా. ఎలండే. ఓయ్, కొట్టానంటే నీ కంచుకి పంక్చర్ పడిపోద్ది, జాగ్రత్త. అసలు నిన్ను అద్దెకెవడు అడిగాడే? అయితే నా ఇంటి ముందు ఎందుకో పండే. ఇది నీళ్ళు కాదు, నాది నాది. ఏయ్, నాది అన్నావో నాలుక కోస్తా. ఇది నా ఇల్లు, మూసుకొని పండే. అమ్మా అది అసలే వద్దు, ఏం చెప్పద్దు. స్టోరీ మొత్తం నాకు అర్థమైపోయింది. అది నీ ఇంట్లో అద్దెకి దిగింది, నీ ఇల్లు కబ్జా చేసింది. అద్దెడిగితే మధ్యల ధర అయిపోతుందని వార్నింగ్ ఇస్తోంది. అవును, నీ దిక్కున్న చోటు చెప్పుకోపో అంది, అంతే కదా? అవునమ్మా, 5 నెలలుగా అద్దె కట్టట్లేదు. ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు. వెళ్ళి గట్టిగా అడిగితే ఇదిగో ఇలా తన్ని బయటికి పంపించేసింది. పోనీ పోలీస్ కేసు పెట్టలేకపోయావా? విలన్స్ అందరితో ఆవిడికి కాంటాక్ట్స్ ఉన్నాయి బాబు, అందుకే వాళ్ళు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. అర్థమైంది. కొంచెం కాంతమ్మని ఈ ఇంట్లో నుంచి పంపించే మగాడు ఈ ఊళ్ళోనే లేడు, అంతేగా? అవునమ్మా. అయితే దాన్ని నేను పంపిస్తాను, నాకేమిస్తావు? నిజంగానా అమ్మా? అమ్మా, దాని చేతి ఇల్లు ఖాళీ చేయిస్తే మీకేం కావాలంటే అది ఇస్తానమ్మా. అదే మాట మీద మీరుండండి.
ఒసేయ్ కంచు కాంతం రావే బయటకి రా ఒసేయ్ ఎవరే నన్ను వసే అని పిలిచింది? ఆ, నేనే చీపురుపులకు చీరగట్టినట్టున్నావు. నువ్వు నన్ను తిట్టావా? ఒసేయ్ సూది కూడా నాలాగా సన్నగానే ఉంటుంది. అది గుచ్చుకుంటే ఉంటుంది దానమ్మ కేకే. ఒసై బక్కదానా, అయిపోయావే నువ్వు. రావే బొండదానా. ఒసే శిరీష నువ్వు కొంచెం ఆగవే. మమ్మల్ని ఆపకండి అత్తయ్య గారు. మాలోనూ ఒక మైక్ టైసన్, బ్రూస్లీ, జాకీ చాన్ ఉన్నారు అత్తయ్య గారు. బుజ్జి వాళ్ళంతా మొగాలే. అయితే ఏంటండి, ఫైటర్లే కదా. ఆ అత్తయ్య గారు ఎప్పుడు మీరే ఫైట్ చేస్తే కిక్కే ఉంటుంది. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. అంతేనంటారా? సరే వెళ్ళండి. థ్యాంక్ యూ అత్తయ్య గారు. చూసుకుందాం. ఏదో చూసేట్టున్నారు నాన్న. వదిలేండమ్మా, నేను వెళ్ళిపోతానమ్మా. లే పైకి. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. సూపరే. అది అనసూయ కోడళ్ళంటే. ఏంటి థ్యాంక్స్? ఫైట్ కి వెళ్ళండి. ఓకే. కలకన్నానా? సరే అత్తయ్య గారు వెళ్ళొస్తాం. పాపం పట్టుకోండి. రండి రండి చూసుకుందాం. రండి, లోపలికి రండి. జాగ్రత్త. ఏంటే చూస్తున్నారు? రండే. శిరీష నువ్వు వెళ్ళవే. అలాగే అక్క. నిన్ను వస్తున్నాను అయిపోయావు నువ్వు. మమ్మల్ని చూసి నవ్వుతావే. నువ్వు అయిపోయావే మా చేతిలో. నిన్ను నిన్ను గోడకేసి నలుపుతానే. అర్థమైందిగా ఈ కాంతం పవరు. అవకాశం అడిగితే కొట్టడానికి అనుకున్నాను, దాంతో కొట్టించుకోవడానికా? సర్లే, ఇలాంటి దున్నపోతుని వంచాలంటే నేనే కరెక్టే. తీసుకో. ఒసేయ్ కాంతం కాసుకోవే. రావే చూసుకుందాం. రావే చూసుకుందాం. నువ్వా నేనా? రావే. రావే. చూస్తావా తొడక్క? కొంచెం కాంతురా. నన్ను కొడతావా? అమ్మా ఓకే. నన్ను వదిలే ముందు నా చేతులు వదిలే. నన్ను వదిలే.
తుమ్మావంటే చంపేస్తానా నేను మామ నేను పెడతాను నువ్వు కొట్టు ఇదిగో నన్ను వదిలేయండి అమ్మా, నేను వెళ్ళిపోతానమ్మా, నన్ను వదిలేయండి. వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతాను. ఇంకోసారి ఈ ఏరియాలో నిన్ను చూశాను, తల్లి. చంపేస్తాను. అయ్యో, వెళ్ళు, వెళ్ళు. అమ్మా, వెళ్ళు, వెళ్ళు. కొంచెం ప్రాంతమైంది. వెళ్ళు. అమ్మా నువ్వు సూపర్ ఏమైందమ్మా ఆయాసంగా ఉంది నాన్న. అమ్మా వెళ్ళిందా వెళ్ళిందా సూపర్ అమ్మా. నిజంగా చాలా థాంక్స్ మంచిది అమ్మా. మంచిది మీ అమ్మా మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. ఆ, చెప్పండి అమ్మా, ఎంత కావాలి? నేనెవరికన్నా సాయం చేస్తే డబ్బులు తీసుకోను, ఓన్లీ భిక్షే తీసుకుంటాను. భిక్ష అంటే దానం దానమా? ఎంత? ఈ ఇంటికి సంవత్సరానికి రెంట్ ఎంత? 1,00,000 రూపాయలు ఉంటుందమ్మా. అదే మా భిక్షమ్మా ఆ? ఆహా. ఆ, అది భిక్ష కాదు, నాకు విధించిన శిక్ష. అయినా మాటిచ్చాను కాబట్టి సంవత్సరం రెంట్ లేకుండా ఫ్రీగా ఉండిపోండి. అది. ఆ. చాలా థ్యాంక్స్. పదండి పదండి. Good bye. పదండి. అమ్మా కర్మ, దీనికన్నా ఆ కాంతమే బెటరు. 6 నెలలతో వదిలేసింది. దీన్ని వదిలించుకోవడానికి ఏ మహాతల్లిని పట్టుకోవాలో. ఏమండి ఏమండి కౌనే తుమ్ బేటీ క్యా చాహియే? టూలెట్ అని బోర్డు పెట్టారు కదా, ఖాళీ ఉందా లేదా అని ఎవరికైనా ఇచ్చారా అండి? నహీ బేటీ, ఎవరికీ ఇవ్వలేదు. మాది ఇంట్లో మీరు ఉండటానికి మీకు అభ్యంతరం లేకపోతే మీరు హ్యాపీగా ఉండవచ్చు. అయ్యో, మాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి. సర్వమతాల సారం ఒకటే అని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు ఇంట్లోకి వస్తామండి. బహుత్ ఖుషి అయి బేటీ. మొత్తం ఎంతమంది ఉంటారు? నేను, మా పాప, మా అన్నయ్య, వదిన, వాళ్ళ బాబు, మొత్తం 5గురం ఉంటామండి. మీకు భర్త ఉన్నాడా? ఆ, అది ఆ, ఆ, మా తమ్ముడు దుబాయ్లో జాబ్ చేస్తాడండి. పేరు కృష్ణశాస్త్రి. అచ్చీ బాతే. రెంటు 5,000 అమ్మా. అడ్వాన్స్ ఏమీ అక్కర్లేదు. పూరా ఘర్ బహుత్ క్లీన్ హై. ఇప్పుడే దిగిపోవచ్చు. థ్యాంక్స్ అమ్మా. కాకపోతే ఒక్క మాట బేటీ, ఏంటది? నాకు ఒక కొడుకు ఉన్నాడు. వాడికి మాత్రం నీకు పెళ్లి అవలేదు అని మాత్రం చెప్పు. ఎందుకండి? ఎందుకు అంటే పెళ్లి అయినా వాళ్ళకి వాడు ఇల్లు రెంట్కి ఇవ్వాడు. మేము ఇస్తానన్నా వాడు ఆ, ఊరుకోడు. అందుకే నాకు అబద్ధం చెప్పడం అంటే ఇష్టం ఉండదండి. కానీ తప్పదు కదా మధు, ఎలాగోలా మేనేజ్ చేద్దాం. లేదంటే ఈ పాపతో బాబుతో ఇల్లు కోసం తిరగడం చాలా కష్టమమ్మా. దొరికిన ఈ ఇల్లుని మాత్రం వదులుకోద్దాము. మా అబ్బాయి వస్తున్నాడు. మీరు మీ భార్య పిల్లలకి తీసుకుని అవతలికి వెళ్ళండి. మేము మా అబ్బాయికి సర్ది చెప్తాం. మధు, వదిన, ఇచ్చేయమ్మా. ఇటు ఆ, రండి ఆ. రండి. హాయ్ హాయ్ మా ఈ కోనేమా కోనేమా ఇల్లు రెంటు కోసం వచ్చిందిరా. పేరు మధుమతి. అచ్చా హాయ్ మధుమతి. నా పేరు మతుమతి కాదండి, మధుమతి. సరే ముజే తెలుగు ఠీక్ నహీ ఆతా.
కానీ నీకోసం మాట్లాడుతుంది. నీది ఐస్ ఎంత? అది ఐస్ కాదు బేటా, వయసు. ఆ, అదే ఎంత? 24. ఆ, ఆ, కి- కి- క్యా మ్యాచింగ్ హై. నాది 24. నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటావా కాదు బేటా, చేసుకున్నావా అని అడగాలి. బేటా, ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి అవలేదు. వెరీ గుడ్. సింగిల్ గానే ఉంటావా? అవును. నీకి మొగుడు లేడు, రాడు. అవును. అమ్మి, నాకు ఈ మత్తి బౌత్గా గచ్చింది. అయ్యో, గచ్చింది కాదు బేటా, నచ్చింది. ఓహో, బాగా నచ్చింది. వెంటనే ఇల్లు కి కి కిరాయికిచ్చేయమ్మా. ఆ, వద్దురా, వాళ్ళు వేరు మనము వేరు. మన ముస్లింకే ఇల్లు అద్దెకిద్దాం. नहीं, मैं बोल रहा हूं. मेरा घर మతుమతికి ఇస్తానంది. ఇస్మే మాడా లేదు. మాడా కాదు నాన్న, తేడా. అదే చెప్తుంది. ఇల్లు ఆమెకు ఇవ్వు. దేకో బేటా, ఒక్కసారి చాబీ ఇచ్చేస్తే వాపస్ తీసుకునేది లేదు. నాకీ తెలుసు, ఇవ్వు. లో బేటీ. థ్యాంక్స్ అండి. 1 మినిట్. వదినా, అన్నయ్య రండి. వస్తున్నాం. ఏ కోన్ హై? మా అన్నయ్య వదిన. నమస్తే అండి. अच्छा, वो इसका बीबी है? అవును. ఈ పాప ఎవరు? నా పాప. ఇది పాప నీదా? అవును. పెళ్లి చేసుకోలేదన్నావు. 2 ఏళ్ల క్రితం చేసుకోలేదు. నీకి మొగుడు లేడు అన్నావు. అవును, ఇక్కడ లేడు అన్నాను. రాడు అంటే అవును అన్నావు. అవును, ఇప్పుడు రాడు, ఎందుకంటే దుబాయ్లో ఉంటున్నాడు కదా. యాలా, ఒంటరిగా ఉంటానన్నావు. ఇప్పుడు అదే అంటున్నాను. నా గదిలో నేను ఒంటరిగానే ఉంటాను. చీటింగ్, ఫ్రాడ్, ముజే ధోకా దియా. అమ్మి, దీనికి ఈ ఈ ఈ ఇల్లు నహీ దేంగే. ఏయ్, చమ్డా నికాల్ దూంగి. ఇస్సే పెహ్లీ మే క్యా బోలి? ఒక్కసారి చాబీ ఇచ్చేస్తే వాపస్ తీసుకునేది లేదని చెప్పానా లేదా? కిస్మత్ కి. సరే పో. పెళ్ళైతే ఏంటి, భర్త లేడుగా. త్వరలో వస్తాడు భయ్యా. భయ్యా భయ్యా, మై జా రహా హూం. వాడు అంతే అమ్మా, మీరు లోపలికి రండి. వదినా, చలో జీ. మధు, నేను డ్రైవర్ని పంపించొస్తా. అలాగే అన్నయ్య. నా బంగారు తల్లే. అల్లల్లల్లల్ల. అత్తయ్య గారు. ఏంటే? ఆకలేస్తుంది. బిర్యానీ తెచ్చుకున్నా? పగిలిపోద్ది. ఆ? ఏ మర్చిపోయారా? చిల్లి గవ్వ లేకుండా ఇక్కడికి వచ్చాం. వెళ్ళి ఒక గ్లాస్ నీళ్లు తాగి పడుకోండి. ఆ, నీళ్ళే. నీళ్లు తాగి పడుకుంటే ఏం చచ్చిపోరు. వెళ్ళండి. వెళ్తున్నాం. అయ్యో, నిన్ను కాదు తల్లి, నిన్ను కాదు తల్లి, నిన్ను కాదు. అమ్మమ్మమ్మమ్మ. అయ్యో, అచ్చచ్చచ్చచ్చచ్చో. ఏయ్, మీరందరూ ఇక్కడేం చేస్తున్నారా? మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారో ఏమైపోయారో అని టెన్షన్ పడి చచ్చాను తెలుసా? మేము అంతకన్నా ఎక్కువ టెన్షన్ పడుతున్నామమ్మా. మీరా? అవును అత్తయ్య గారు, ఎప్పుడో 18 ఏళ్ల తర్వాత 100 కోట్ల ఆస్తి వస్తుందని వెనక ముందు ఆలోచించకుండా ఇదిగో ఈ పాపను కొట్టుకొచ్చేశారు. కట్టుబట్టలతో ఉన్న ఊరు నుంచి తీసుకొచ్చేసావు కదమ్మా. చేతిలో డబ్బు లేక, తినడానికి తిండి లేక మనం ఎంతకాలం ఇలా పారిపోతూ బతుకుతామమ్మా? అదిగో అటు చూడు, ఆ పసిదానికి కడుపు నిండా పాలు పట్టలేని పరిస్థితుల్లో మనం ఇంకా ఇక్కడ ఉండడం అవసరమా? నా మాట విను అనసూయ, మళ్ళీ మన ఊరు వెళ్ళిపోదాం. ఇక్కడ బతకలేం అత్తయ్య గారు. ఏయ్, అందరూ కాస్త నోరు మూస్తారా? ఇదంతా నా ఒక్కదాని కోసం చేస్తున్నానా?
కోట్ల రూపాయలు నేను నెత్తిన పెట్టుకొని పోతానా? మీరేగా అనుభవిస్తారు. ఆ ఆ ఎప్పుడో అనుభవిస్తాం, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? సరే, ఇప్పుడేంటి? మీకు డబ్బులు కావాలి, హ్యాపీగా బ్రతకాలి, అంతేగా? అవును అంతే. డబ్బులుంటే ఎక్కడైనా ఉండిపోవడానికి మేము రెడీ. లేదంటే అందరం కలిసి ఊరెళ్ళిపోదామమ్మా. అవునమ్మా, కావాలంటే నువ్వు ఒక్కదాన్ని ఉండు, మేము మాత్రం ఉండం. అవసరం లేదురా. ఆ రంగాగాన్ని వడ్డీలు వసూలు చేసుకొని రమ్మని చెప్పాను. వాడింతవరకు రాలేదు, డబ్బులు కూడా తీసుకురాలేదు. లేదంటే మీరిలా తిరుగుబాటు చేసే అవకాశమే వచ్చేది కాదు. ఏంటమ్మా? మనిద్దరం ఊరు వెళ్దాంరా. ఆ రంగాగాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో వెతికి పట్టుకుందాంరా. ఆ వడ్డీ డబ్బులు తీసుకొచ్చుకుందాం నాన్న. వెళ్దామా? అది సరే గాని మరి పాపని అయ్యో, మేమున్నాం కదా చేతు. పాపని కంటికి రెప్పలా చూసుకుంటాం. ఇటివ్వండి, ఇటివ్వండి. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అమ్మో. ఏయ్, సరిగ్గా రేపు ఉదయానికల్లా వచ్చేస్తాను. అప్పటిదాకా పాపని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఏదన్నా తేడా వచ్చిందో ప్రాణం తీస్తా. నేనున్నాగా అనసూయ, పాప బాధ్యత నా మీద వదిలిపెట్టు. మీరు హ్యాపీగా వెళ్ళరండి. స్నానం చేసి బయలుదేరుతామండి. అలాగే. అయ్యోయ్యో